హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నరేందర్. నరేందర్. ఎక్కడ? తెలంగాణ, ఆంధ్ర? తెలంగాణ. తెలంగాణ. సో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ గురించి చూసుకుంటే ప్రజెంట్ అయితే బీజేపీ, కాంగ్రెస్ అయితే మంచి లీడ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు షర్మిల గారు కూడా నేను సీఎం అయిపోతా పక్కా అని చెప్పేసి గట్టి కాన్ఫిడెంట్గా ఆమె కూడా నిల్చున్నారు కదా. సో నీ ఉద్దేశం ఏంటి? అసలు టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా పోటీ చేయడానికి ఏది రెడీ ఉంది? సో ఏది వస్తుంది, దేన్ని చూడొచ్చు? టీఆర్ఎస్ పార్టీ కంటే పోటీ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఏదైనా పార్టీ వస్తే దాన్ని అణిచివేస్తుంది. ఎలాంటి పోలీస్ అధికారుల ద్వారా వాళ్ళ కింద ఉన్నారు కాబట్టి పోలీస్ అధికారులను ఉపయోగించి షర్మిల ఉన్నారుగా, షర్మిల గారిని కూడా మొన్న పోలీసులు ఏదో పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం, సమ్ కార్ని తీసుకుపోవడం అలా జరుగుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు అధికారంలో ఉండడం వల్ల మొత్తం తన బలగం అంతా తన చేతిలో తీసుకుంటుంది. అలా అని ఇప్పుడు మిగతా పార్టీలను తెలంగాణలో రానియకుండా చేస్తుందని నా అభిప్రాయం. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం పోలీస్ శాఖను మొత్తం తన గుప్పట్లో పెట్టుకుంది. అధికారం తన చేతిలో ఉంది కాబట్టి తన వంతు తనకు పోటీగా వేరే పార్టీలను రానియకుండా చేస్తుందని నా అభిప్రాయం. ఓకే. సో దీనివల్ల మంచిగా చెడా? మంచిగా చెడా అంటే మంచిగా పరిపాలించే వాళ్ళకు అంటే మంచిగా మనకు పాలన అనేది సరిగా జరగాలి. టీఆర్ఎస్ నుంచి అయినా, బీజేపీ నుంచి అయినా, దేని నుంచి అయినా. ఓకే. ఉద్యోగాలు, స్టూడెంట్స్ అయితే ఉద్యోగాలు, వ్యాపార రంగం, రైతులకు లాభం చేకూరే పార్టీ మనకు రావాలని ప్రజలు కోరుకుంటారు. ఏదైతే ఏంది మనకైతే కావాలి, మంచి అధికారం, మంచి పాలన అనేది మనలో జరగాలి. సో అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సరిగ్గా లేదు అంటున్నావు? టీఆర్ఎస్ పార్టీ సరిగ్గా లేదు అని చెప్పట్లే, మిగతా పార్టీలను రానివ్వకుండా చేస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే షర్మిల గారిని పోలీసులు కొట్టడం లాంటివి, అలా పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం అలా జరుగుతుంది కాబట్టి. సో నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా పోటీ చేయడానికి ఏది రెడీగా ఉంది? టీఆర్ఎస్ పార్టీ కంటే నేను చెప్పగలను బీజేపీ. బీజేపీ గట్టిగా పోటీ చేయడానికి రెడీగా ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ అయితే యూత్కి అంటే యువతకి ఎలాంటి ఉద్యోగం లేదు అని చెప్పేసి చాలామంది యువత అని అనుకుంటున్నారు. సో దాని గురించి నువ్వని చెప్తావా? ఉద్యోగం అంటే ప్రజెంట్ చాలామంది చదువుకుంటున్నారు, చదువుకొని బయటకు డిగ్రీ ఉంది చేతిలో, డిగ్రీ పట్టా ఉంది కానీ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఎలా అంటే 10-15 వేలకు బయట ఉద్యోగాలు చూసుకుంటున్నారు. సపోజ్ నేనే చూసుకోండి, నా ఈ డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయినా సరే నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి పనిచేస్తున్నాను. ఎందుకు? జాబ్ లేకపోవడం వల్ల. జాబ్ ఉన్నా కూడా చాలామందికి 100 మందికి ఒకటే జాబ్ ఉంది. అంటే అందులో మనకు 100%కి 1% జాబ్ మాత్రమే మనకు కల్పిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు ఉండడం వల్ల మన మామూలుగా ఉంటారు కదా స్టూడెంట్స్, పేద విద్యార్థులు, వాళ్ళకు కూడా మనం ఒక చేయూత ఇవ్వడం అనేది జరగాలి. అలా అని నేను చెప్పుకుంటున్నాను. బీజేపీ వస్తే బాగుంటుంది అని చెప్పేశారు కదా, ఒకవేళ బీజేపీ వస్తే ఇట్లా ఉద్యోగాల పరంగా చెప్పట్లేను నేను. టీఆర్ఎస్కి పోటీగా మీరు బీజేపీ అంటున్నాను. సో బీజేపీ గట్టి పోటీ. మనకి ఏదైనా రావాలంటే మనకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పార్టీ మనకు కావాలి. ఓకే. అది మనం బీజేపీలో చూసుకోవచ్చా? బీజేపీలోనా? బీజేపీలో అనట్లేదు నేను, గట్టి పోటీ అంటున్నారు. కాంగ్రెస్ కూడా బెటరే ఉంటుంది, టీఆర్ఎస్ కూడా బెటర్ ఉంటుంది. బట్ ఏదైతే అయింది, ఏ పార్టీ అయితే ఏమైంది, మనకు పాలన అనేది సరిగ్గా జరగాలి. పాలన అంటే ఉత్తిగా కాదు, మంచి మంచి స్కీమ్లు ప్రజల్లో ఉంచాలి, ఉద్యోగ అవకాశాలు మెయిన్గా కనిపించాలి. ఎందుకంటే నేను యువత కాబట్టి ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తేనే నేను అంటే మంచిగా నా జీవితాన్ని సెటిల్ చేసుకోగలను. అలా అని నేను కోరుకుంటున్నాను. సూపర్. సో మొత్తానికి అయితే టీఆర్ఎస్ పార్టీకి అయితే బీజేపీ అయితే గట్టిగా పోటీ చేయడానికి రెడీగా ఉంది. అది టీఆర్ఎస్ పార్టీకి గట్టిగా బీజేపీ రెడీగా ఉంది. విషయం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా చేస్తుంది. బట్ డబుల్ బెడ్రూమ్స్ అంటుంది, స్కీమ్లు ఎన్నో చెప్తుంది. అలాంటి స్కీమ్లు ఉన్నాయి కానీ వాటిని అప్రూవ్ చేయడం అంటే ప్రజలకు ఎంతమందికి ఇస్తుంది? 100%లో ఒక 25% ఇస్తుంది అనుకోండి, మిగతా వారు పేదవాళ్ళు అలాగనే ఉండిపోతున్నారు. చేసిన స్కీమ్ అయినా పూర్తిగా చేయాలి. ఇప్పుడైనా ఆ స్కీమ్ అందరికీ చేరుతుందా? లేదు. నేను చాలా పేద విద్యార్థిని, పేద కుటుంబం నుంచి వచ్చినవాడిని. మాది మహబూబాబాద్ జిల్లా. అయితే మాకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మేము నోటిఫికేషన్ కూడా పెట్టాము. నోటిఫికేషన్ పెట్టడం వల్ల ఇస్తామన్నారు, ఎన్నో చెప్పారు. నోటిఫికేషన్ పెట్టిన తర్వాత ఇవి వస్తాయా రావా? పెడతాం, అధికారులు వస్తారు, చేస్తుంటారు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నో పెడతామని వాళ్ళు ఇవ్వడం అనేది మన చేతుల్లో లేదు. చెప్తారు ఎన్నో మాయా మాటలు, ఓట్ల గురించే చెప్తారు. ఏదైనా ఓట్లప్పుడు ఏదో ఒక 1000-2000 ఓటుకు నోటు అన్నట్టు ఒక ఓటుకు ఎంతో అంత ఇచ్చి సారా గంజాయి అలా ఇస్తూ అలాంటి పాలన జరుగుతుంది.
ఎంత చేసినా డబ్బు అదే నడుస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో. నిజమైన పాలన అనేది ఎక్కడ జరగదు, ఈ నేటి సమాజంలో మాత్రం జరగట్లేదని నా అభిప్రాయం. సో ఒకవేళ ఏ పార్టీ అయితే వస్తే అధికారంలోకి ఏ పార్టీ వస్తే మనకు న్యాయం జరగగలుగుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అంటే మీరు అన్నారు ఓకే మనకు ఉద్యోగం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇలాంటివి ఉంటే బాగుంటుందని చెప్పేసి అని అన్నారు. ఓకే, బట్ అంటే మీ దృష్టిలో ఏదైతే బాగుంటుందని అనుకుంటున్నారు? నా దృష్టిలో అనేది కాదు, పార్టీని చూసి చెప్పాం మనం, నాయకుడిని చూసి చెప్పాలి. పార్టీ అంటే పార్టీని చూసి చెప్పేంత ఉండదు. నాయకుడు మంచోడా కాదా, నాయకుని పరిపాలన ఎలా ఉంటుంది, ఆల్రెడీ అధికారంలో ఉన్నతనా లేకపోతే కొత్తగా వచ్చాడా, మనకు చేయగలుగుతాడా, అలా ఉండాలి తప్ప పార్టీని చూసో, కులాన్ని చూసో, మతాన్ని చూసో, ఇలాంటి దాన్ని చూసి మనం ఓటుకో నోటుకో ఇలాంటి వేటిని చూసి మనం ఓటు వేయకూడదు. ఓటు అనేది మన పాలన సరిగా జరగాలి, ప్రభుత్వం బాగుపడాలి, మనం బాగుపడాలి. ప్రభుత్వ పాలన సరిగా జరిగితేనే మన సమాజం పెరుగుదల అనేది జరుగుతుంది. ఆర్థిక పరంగా అయినా ఏ విధంగా అయినా పెరుగుతుంది. అలా అని మనం మన క్యాస్ట్ అతను, మన కులం, మన మతం, మన ఊరు అతను, మన జిల్లా అతను అలా అని ఓటు వేయడం చాలా తప్పు. అది సో నువ్వు అనుకున్నట్టుగానే న్యాయం చేసే నాయకుడు మనకు రావాలని చెప్పేసి కోరుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.